శేరిలింగంపల్లి బీఆర్ఎస్ మీటింగ్ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. సంబీపూర్ నివాసం నుంచే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం బయలుదేరనుండటంతో ఎమ్మెల్సీ ఇంటి వద్ద సెక్యూరిటీ మరింత పెంచారు. ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మీటింగ్ కు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. శేరిలింగంపల్లి సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తారని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంట్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని మీడియాకు సమాచారం ఇచ్చారు గులాబీ లీడర్లు. మీటింగ్ కు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా అటెండ్ అవుతారని చెప్పారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ ప్రతినిధుల టీం బయలుదేరుతుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇక అరికపూడి గాంధీ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితిని షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? రోజు కూడా ఇద్దరు శాసనసభ ఎమ్మెల్యేల మధ్య మాటల వార్ కంటిన్యూ అవుతుంది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర రణరంగం క్రియేట్ అయింది. అయినప్పటికీ కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు వచ్చినప్పటికి కూడా పాడి కౌశిక్ రెడ్డి మాత్రం వెనక్కి వెళ్ళలేదు. కేవలం ఇంటి వరకు వచ్చారు, అద్దం మాత్రమే బ్రేక్ చేసి వెళ్లారని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ఇవాళ నేను నెక్స్ట్ మాట్లాడతాను, నేను ఏం చేయబోతున్నాను, ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏముందనేటువంటి విషయాన్ని అరికపూడి గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. 11 గంటలకు వస్తే రాని బీఆర్ఎస్ వాళ్ళు వస్తే వాళ్ళందరికీ గ్రీన్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తా అనేటువంటి మాటను అరికపూడి గాంధీ చెప్తున్నారు. గాంధీ గారు ఒకసారి మాట్లాడదాం. ఆయన ఇంకా ఎక్కడున్నాడో తెలియదు. నా మీద కేసు నమోదు చేశారు. 6 గంటల పాటు నిర్బంధించారు. లాయర్లతో బెయిల్తో వచ్చా. కొంతమందిని అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బెయిల్తో తిరుగుతారు. నేను కేసు పెట్టా. నా మీద రాళ్ల దాడి, కుండీల దాడి, దూషించిన వాళ్ళ మీద మీరు ఇచ్చినటువంటి విజువల్స్తో, ఆధారాలతో కేసు పెట్టా. ఇంతవరకు కేసు బుక్ చేయాలి. ఇప్పుడు సైబరాబాద్ కమిషనరేట్లో చాలాసేపు గంట పాటు డిమాండ్ చేశారు. హరీష్ రావు కావచ్చు, వేముల ప్రశాంత్ రెడ్డి, మీ మీద కుట్రకోణం కేసు పెట్టాలి, తమ సహచర ఎమ్మెల్యేని చంపడానికి గాంధీ వచ్చారని చెప్పి అలిగేషన్ చేశారు. మీరు ఎందుకు వెళ్ళారు? అదే ఇంటెన్షన్తో వెళ్ళారా? ఏదో శాసనసభ్యుడు కాబట్టి హరీష్ రావు గారు మాట్లాడి ఉండొచ్చు. వాస్తవాలు తెలియదు కదా హరీష్ రావు గారికి. వాడు నా మీద సవాల్ చేశాడు, నీ ఇంటికి 11 గంటలకు వస్తున్నారా అని. రాకపోతే నేను 12 గంటలకు వస్తున్నారా అని నేను సవాల్ చేశాను. నువ్వు వస్తే హారతితో స్వాగతం పలుకుతా అన్నాడు వాడు. వాడు పిలిచినట్ట స్వాగతం పలుకుతా అంటే నేను వెళ్ళినట్ట. అర్థం చేసుకోవాలా. నన్నే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసావు, నా పద్ధతి చూసావు, నా క్రమశిక్షణ చూసావు. వాడి పద్ధతులు సంవత్సరంన్నర నుంచి చూస్తున్నావు. మా ఇద్దరికి పోలిక. నువ్వు ఒక చీటర్ని భుజాన్ని వేసుకొని వాస్తవాలు తెలియకుండా మాట్లాడావు అనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళు రాబోతున్న వస్తే కనుక ఖచ్చితంగా ఆహ్వానిస్తామంటారు. బయటకు వెళ్ళి మీరంతా వీడియో చూపించండి. చక్కగా చైర్లు వేసి, టేబుల్ వేసి, టిఫిన్ కూడా పెట్టి చక్కగా స్వాగతం పట్టడానికి మీతో సహా రెడీగా ఉంచా. అంటే బీఆర్ఎస్ పార్టీ సమావేశం మేడ్చల్ జిల్లాకు సంబంధించిన సమావేశం ఇక్కడ జరగబోతుంది. ఎస్, నా మిత్రులు, శ్రేయభిలాషులు ఎవరు వచ్చినా స్వాగతిస్తా. ఇందాక కూడా చెప్పాను మీకు, విరోధి ఇచ్చినా నా ఇంటికి కాఫీ ఇచ్చి మర్యాదపూర్వకంగా పంపే మనస్తత్వం నాది. సో నిన్న అంతా గొడవ జరిగినాక కూడా పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ మీడియాతో మాట్లాడారు. ఇంత దూరం వచ్చి కేవలం ఒక అద్దం మాత్రమే పలగొట్టి వెళ్ళాలని చెప్పారు. ఇక్కడ ఎవరు రెచ్చగొడుతున్నారని చెప్పి మీరు భావిస్తున్నారు? చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇదే మాట హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి మీరు అడగాలి. ఇంతమంది వచ్చినా నన్ను ఏం చేయలేదు,
ఒక అద్దం పగిలింది అని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. హరీష్ రావు గారు హత్యాయత్నం అని ఎలా మాట్లాడతారు? ఆయన క్వశ్చన్కి ఆ చీటరే సమాధానం ఇచ్చాడు మీడియా రూపంలో. దానికి ఇంకా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముంది? 10 కిలోమీటర్ల పాటు ఎస్కాట్ ఇచ్చారు గాంధీకి, పోలీసులంతా వివక్ష చూపారు అని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎవరైతే అన్నారో నాకు ఎస్కాట్ ఉంటే, చాలామంది మిత్రులు వీడియో తీశారు. ఎస్కాట్ ఉంటే శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటా. ఆరోపించిన వాళ్ళు ఉంటారా? మాట్లాడేటప్పుడు ఆ మాటకి నైతికత ఉండాలి. మీరు కూడా ఉన్నారు కదా చాలామంది మిత్రులు. ఎక్కడన్నా ఎస్కాట్ ఇచ్చారా? ఆయనకి 50 మంది పోలీసులతో ఎస్కాట్ ఇచ్చారు, ఇంటికా సెక్యూరిటీ ఇచ్చారు, ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించి 50 మంది పోలీసులు పెట్టుకున్నాడు. హారతి ఇస్తా అని చెప్పినటువంటి మనిషి. ఇది వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంస్కారం. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత మీరు వెళ్ళారు అక్కడికి, మీతో పాటు మరో 15 మంది పైన కేసు పెట్టారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు కంప్లైంట్ చేయలేదా పాడి కౌశిక్ రెడ్డి పైన? ఒక ఎమ్మెల్యే వస్తే 10 మంది వస్తారనేది జగమెరిగిన సత్యం, అందరికీ కూడా తెలుసు. నీ మీద ఏమైనా దాడి చేశారా? నువ్వే దాడి చేసావు కదా. ఇంకా దాని గురించి మా మీద అన్యాయం కేసు పెట్టారు, స్వాగతించి కేసు పెట్టారు, పలు సెక్షన్లు పెట్టారు. ఆధారాలతో మేము కేసు పెడితే కేసు తీసుకోలే. పోలీసు ఎవరికి పక్షపాతం చూపించింది? 6 గంటల పాటు ఒక సీనియర్ శాసనసభ్యుడిని నిర్బంధించారు. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచో బతకడానికి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, నేను ప్యూర్ తెలంగాణ బిడ్డనని కౌశిక్ రెడ్డి మాట్లాడారు. దానిపైన మీరు ఏమంటారు? తెలంగాణ బిడ్డ, ఆంధ్ర బిడ్డ, రాయలసీమ బిడ్డ, 29 రాష్ట్రాల బిడ్డ అనేది వాడి క్వశ్చన్కి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చే కార్యక్రమంలో వాడు మాట్లాడినటువంటి మాటకి కేసీఆర్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడు 11 గంటలకి షంబీపూర్ నివాసంలో ప్రతి ఒక్కరు తల్లి రావాలి, అక్కడ మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, ఆడికి వెళ్ళి మీ ఇంటికి వస్తా అని చెప్తున్నారు. అంటే వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారు? మీరు యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు ఏ ఇంటెన్షన్తో వస్తారని మీరు భావిస్తున్నారు? వాళ్ళు ఏ ఇంటెన్షన్ అవుతుందో నేను కలగంటానా? వాళ్ళు ఏ కోణంలో వస్తే ఆ కోణంలో నేను ప్రిపేర్ అవుతా. మొత్తానికి ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రకటన కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో షంబీపూర్ ఎమ్మెల్సీ ఎవరైతున్నారో ఆయన నివాసం దగ్గర మీటింగ్ని పెడుతున్నాం. విస్తృత స్థాయి మీటింగ్కి ప్రతి ఒక్కరు కూడా, కార్యకర్తలందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా అందుబాటులో ఉన్న వాళ్ళు తరలి రావాలి, అక్కడ నుంచి నేరుగా తమ ఎమ్మెల్యేనే అని చెప్పి టెక్నికల్గా చెప్తున్నారు అరకపూడి గాంధీని. కాబట్టి గాంధీ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే మీటింగ్ పెట్టాలి, ఇక్కడే టిఫిన్ చేయాలి, లంచ్ చేయాలి, ఇక్కడ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయాలనేది కూడా బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి షెడ్యూల్గా తెలుస్తోంది. మరి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. నిన్ననే లా అండ్ ఆర్డర్కి సమస్య తలెత్తిందనేటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిలోనే ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలీస్ అఫీషియల్స్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడి వారిని అక్కడే పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇక్కడి గాంధీ నివాసం దగ్గర పోలీస్ ఫోర్స్ని మనం చూస్తున్నాం. మాధవరం కృష్ణారావు ఆయన ఎమ్మెల్యే, ఆయన నివాసం దగ్గర కూడా ఇక్కడికక్కడ పోలీసులు మోహరిస్తున్నారు. సో పూర్తి స్థాయిలో అటు షంబీపూర్ రాజు ఎమ్మెల్సీగా ఉన్నారు, అక్కడ కూడా పోలీస్ ఫోర్స్ ఉంది. కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసంలో కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా మీటింగ్స్కి కానీ భారీ ర్యాలీకి కానీ ఒకవేళ ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, ఎవరికి కూడా ప్రియర్గా పర్మిషన్స్ ఏవి కూడా లేవు అనేటువంటి మాటను పోలీసులు చెప్తున్నారు. మరి నిన్ననే అంత రప్చర్ జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి దాదాపు 4 బస్సుల్లో వాళ్ళని బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకొని, ఎందుకంటే అక్కడ కంప్లైంట్ చేయడానికి వచ్చిన సమయంలో ఆల్రెడీ పోలీసు చాలా క్లియర్గా చెప్పారు, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే అభ్యంతరం ఏం లేదు, కంప్లైంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎమ్మెల్యేలు మాత్రమే రావాలి లోపలికి అనేటువంటి మాటను చెప్పారు. కానీ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు చాలామంది కమిషనర్ ఆఫీస్కి, సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళడంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలా అడ్డుకుంటారంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి పోలీసులో దురుసుగా ప్రవర్తించారు. అట్ ది సేమ్ టైం
హర్షరావు కూడా ఒకానొక దశలో పోలీస్ అడిషనల్ డీసీపీతో వారించే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో ఏం తోల్చలేని పక్షంలో వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి వేరే వేరే ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఒకవేళ నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి షంబీపూర్ మేడ్చల్ జిల్లాలో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తారా, వాళ్ళను రావడానికి అవకాశం పోలీసులు ఇస్తారా, పోలీసులు ఏం చెప్తారు, నెక్స్ట్ పాడి కౌశిక్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమి ఉండబోతోంది. అరకెపూడి గాంధీ మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, వాళ్ళు ఎవరు వచ్చినా సరే నిన్న కూడా వాళ్ళు ఆహ్వానించారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, ఎలాంటి కుట్ర కోణం లేదు, ఎవరిపైన దాడికి నేను దిగడానికి వెళ్ళలేదు, భౌతిక దాడులకు నేను విరుద్ధం అనేటువంటి మాటను ఆయన నిన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో సామరస్యంగా నేను మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా, శత్రువునైనా రిసీవ్ చేసుకునేటువంటి మనస్తత్వం నాది, నా పేరులోనే గాంధీ ఉంది అనేటువంటి మాటను కూడా ఆయన మీడియాతో చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.